ఇంటి వద్ద ఉంటూనే డబ్బు సంపాదించుకోండి అని చాలాసార్లు మీరు విని ఉంటారు. అది ఎన్ని ఎన్ని రకాల మీకు మెసేజ్లు వచ్చినప్పటికీ కూడా అందులో ఒరిజినల్వి ఉండవచ్చు, మోసపూరితమైన ఉండవచ్చు, ఎలాంటివైనా ఉండవచ్చు. సో వాటిని అన్నింటినీ తగు జాగ్రత్తలతోటి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పబోయేది మాత్రం నేను ఆల్రెడీ ఏదైతే చేస్తున్నానో, చేసి ఉన్నానో, చేయబోతున్నానో వాటి గురించి నేను మాట్లాడతాను. మీరు ఈ విధంగా పనిచేసి మీరు ఇంటి వద్దనే వర్క్ చేసుకోవచ్చు, ఉపాధి మీరు కల్పించుకోవచ్చు. అంటే ఇంటి వద్దనే అంటే ఇంటి వద్ద కాదు, షాపు లేకుండా, షాపు కానీ ఆఫీస్ కానీ అవసరం లేకుండా మామూలుగానే ఇంట్లో నివాసం ఉంటూనే మామూలుగా మనము చేసుకోగలిగినటువంటి బిజినెస్ మనకు సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్. ఈ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ని చాలామంది MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కానీ, డైరెక్ట్ సెల్లింగ్ అని కానీ, ఇంకా రకరకాల పేర్లతోటి అంటూ ఉంటారు. సో నేను మాత్రం దీన్ని సెల్లింగ్ నెట్వర్క్ అంటాను. ఎందుకు సెల్లింగ్ నెట్వర్క్ అంటే మనము సేల్ చేయడంతో పాటు మనం ఇంకా చాలామందిని ఇందులోకి తెస్తాము. ఆ తెచ్చిన వాళ్ళందరినీ కలిపి మనము నెట్వర్క్ అంటాము. ఆ నెట్వర్క్ దేనికి సంబంధించింది అంటే సెల్లింగ్ చేయడానికి సంబంధించింది. సెల్లింగ్ అంటే అమ్మకం, టర్నోవర్. ఎక్కడైతే టర్నోవర్ ఉంటుందో అక్కడ దాన్ని మనం సెల్లింగ్ అనాల్సిందే. సో మనము చేతితోటి తీసుకొని అమ్మకపోయినా కూడా వాళ్ళు కొంటున్నారు అని అంటే ఇక్కడ సెల్లింగ్ జరుగుతున్నట్టే కదా. అందుకోసం సెల్లింగ్ నెట్వర్క్ అని నేను అంటాను. సో ఈజీగా ఎలాంటి అర్హత లేకున్నప్పటికీ, చదువుల పరంగా ఎలాంటి అర్హత లేకున్నప్పటికీ కూడా డబ్బు కావాలనే తపన ఉన్న వాళ్ళు మనం చేసుకోవచ్చు. అయితే ఈ సెల్లింగ్ నెట్వర్క్ గురించి ఈ వీడియోలో నేను ఈ లైవ్లో మాట్లాడడంలో మీకు ఏమేమి తెలుసా అంటే చాలా విషయాలు తెలుస్తాయి. అయితే ఫస్ట్ మనము ఇది ఎందుకు చేయడం అనేది తెలుసుకుందాం. ఈ ఎందుకు చేస్తారు సెల్లింగ్ నెట్వర్క్, ఎందుకు చేస్తారు అని అంటే మెయిన్లీ డబ్బు కోసం. డబ్బు ఎందుకు కావాలి అని అంటే ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ డబ్బు కావాలి. ప్రతి ఒక్క జీవికి కూడా ఇప్పుడున్న స్థితి కన్నా ఎక్కువ స్థితికి ఎక్స్పాండ్ అవ్వాలని ఉంటుంది. అది బై డిఫాల్ట్ మన ప్రాణి పుట్టుకతోనే ఎదుగుదల అనేది ఇమిడి ఉంటుంది. ఆ ఎదుగుదలలో భాగంగానే మనం ఎక్కువ సంపాదించడానికి, ఎక్కువ సౌకర్యాలు కూడబెట్టుకోవడానికి, మళ్ళీ ఎక్కువగా ఆనందించడానికి, మళ్ళీ ఎక్కువగా ఎదగడం అంటే మన పర్ఫార్మెన్స్ పెంచుకోవడం ఎదగడం. ఒకప్పుడు మనం ఇంత పని చేయగలిగితే నెక్స్ట్ సంవత్సరానికి ఇంత ఎక్కువ పని చేస్తున్నట్టే మన సామర్థ్యం పెరిగినట్టు, మనం ఎదిగినట్టు. ఒకప్పుడు 1000 రూపాయల బిజినెస్ జరుగుతుంటే ఇప్పుడు 10,000 జరుగుతుంది అనుకోండి, మనం ఎదిగినట్టు. సో ఈ ఎదుగుదల అనేది మనిషి యొక్క జీవనానికి ముఖ్యమైనటువంటి ఆధారమై ఉన్నది. కాబట్టి ఆ ఎదుగుదల కోసం కావలసినటువంటి ధనం కోసం చాలామంది ఈ సెల్లింగ్ నెట్వర్క్ చేస్తారు. ఈ సెల్లింగ్ నెట్వర్క్ యొక్క విశేషత ఏంటంటే దీనిని ఎవరైనా మనం చేయవచ్చు, ఎవరైనా చేయొచ్చు. డబ్బు నాకు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇప్పుడు వస్తున్న దానికన్నా ఎక్కువ డబ్బు నాకు కావాలి అనుకునే ప్రతి వ్యక్తి కూడా ఈ సెల్లింగ్ నెట్వర్క్ అనేది చేయవచ్చు. అట్లాగే డబ్బుల కోసమే కాకుండా ఇంకా కొంతమంది అంటే ఎందుకు చేస్తారనేది ఫస్ట్ చెప్పుకుంటే కనుక, ఇప్పుడు చూడండి, ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఈ మూడిటి గురించి నేను చర్చిస్తాను. ఫస్ట్ ఎందుకు చేస్తారనేది చర్చిస్తున్నాను. డబ్బులు ఎందుకు అవసరం మనకు తెలుసుగా. డబ్బులు ఉంటేనే మనం సౌకర్యాలు సమకూర్చుకుంటాము. సౌకర్యాలు అంటే ఇప్పుడు పని చేసుకోవడానికి, లేదా ఫ్యూచర్లో హాయిగా హ్యాపీగా ఉండడానికి, సేఫ్టీ పర్పస్, ప్రాపర్టీస్ కూడా కూడబెట్టుకోవడానికి మనకు డబ్బులు అనేవి అవసరమవుతాయి. కాబట్టి ఆ డబ్బుని మనం సంపాదించుకోవడానికి మనం ఈ పని చేస్తాము. ఈ డబ్బు సంపాదన మాత్రమే కాకుండా ఇంకా కొందరు దేనికోసం వస్తారంటే రికగ్నిషన్. నన్ను ఎక్కువ మంది గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను ఒక ఊళ్ళో షాప్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ ఊరి వాళ్ళకి మాత్రమే నేను తెలుస్తుంది. అదే నేను నెట్వర్క్లో, ఈ సెల్లింగ్ నెట్వర్క్లో ఉన్నాను అనుకోండి, దేశవ్యాప్తంగా కూడా నేను గుర్తించబడతాను. దేశవ్యాప్తంగా కూడా నన్ను గుర్తించే వాళ్ళు, ఈయన చంద్రశేఖర్ అని గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు. సో నాకు అది తపన. నేను ఇప్పుడు ముఖ్యమైనటువంటి 7 కారణాలు ఉన్నాయి ఎందుకు సెల్లింగ్ నెట్వర్క్లో చేస్తారు అనే దానికి. 7 కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మనీ, రెండవది రికగ్నిషన్, గుర్తింపు. నాకు అన్ని రాష్ట్రాల్లో నన్ను గుర్తుపట్టాలనే తపన కాబట్టి అన్ని రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కూడా నన్ను గుర్తించాలి, ప్రతి ఒక్కరు నన్ను గుర్తించాలనే తపన. కాబట్టి నేను హిందీలో కూడా చాలా ఉపన్యాసాలు ఇస్తుంటాను, తెలుగులో కూడా చాలా ఉపన్యాసాలు ఇస్తుంటాను, మరాఠీ ఉపన్యాసాలకు వెళ్తుంటాను, పార్టిసిపేట్ అవుతుంటాను.
ఇంగ్లీష్ ఉపన్యాసాలకు కూడా నేను పార్టిసిపేట్ అవుతుంటాను. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే నాకున్నటువంటి తపన రికగ్నిషన్లో నేను ఎక్స్పాండ్ కావదలుచుకున్నాను. ఎక్కువ మందికి నేను తెలియాలి అనే తపన. ఇది రెండవ కారణం. ఇవి కాకుండా మూడవ కారణం ఏంటిది? సెల్లింగ్ నెట్వర్క్ చేసే వాళ్ళ యొక్క మూడో కారణం ఏంటిది అని అంటే లోన్లీనెస్. ఎవరైతే సమాజానికి దూరంగా అసలు ఎవరితోటి ఎలాంటి సంబంధం లేకుండా బాధపడుతూ లోన్లీనెస్, ఒక ఒంటరితనం అనే భావనతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఒంటరితనాన్ని భరించుకోలేక ఎక్కువ మందితోటి అటాచ్మెంట్లో ఉండడానికి, ఎక్కువ మంది అంటే మళ్ళీ తప్పుడు వ్యక్తులతో అంటే ఒకరితోటి మనము కొత్త పరిచయం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు మనల్ని ఎటు తీసుకుపోతారో తెలియదు. కాబట్టి ఒక ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక తెలుసుకున్నటువంటి గుంపు, సమూహం, ఒక మంచి వ్యక్తుల సమూహం, ఒక మంచి వ్యక్తుల మంచి నడవడి కలిగిన వ్యక్తుల సమూహంలో నేను ఉండాలి, భద్రతగా ఉండాలి, నా ఒంటరితనం నుంచి దూరం కావాలి, ఒంటరితనం నాకు వద్దు అనుకునే వాళ్ళు సమాజంలో కలివిడిగా ఉండడానికి, ఎక్కువ మందితోటి కలిసి ఉండడానికి ఎవరైతే తప్పిస్తారో వాళ్ళు కూడా ఈ సెల్లింగ్ నెట్వర్క్లో వస్తారు. వాళ్ళు కూడా ఇంటి వద్దనే ఉంటూ ఈ వ్యాపారం చేస్తారు. నాలుగవది, కొందరికి చీటికి మాటికి సెలబ్రేట్ చేసుకోవాలంటుంది, అంటే ఎంజాయ్ చేయాలంటే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్. నేను మొన్న లోనావాలా పోయి వచ్చిన 2 రోజుల క్యాంపు. అక్కడ ఎల్డిపి ట్రైనింగ్ సెషన్. నేను వెళ్ళింది దేనికోసము? మోటివేషన్ కోసం కాదు, నాకు ఎంజాయ్. అంతమంది ఇప్పుడు 400 మంది పార్టిసిపెంట్స్ తోటి అద్భుతంగా రాజ్ కాళీ సార్ది సెషన్ నడిచింది, చాలా బాగుండే. భోజనం కావచ్చు, ఆటపాటలు కావచ్చు, చాలా బాగుంది. సో ఈ సెలబ్రేషన్, ఈ అచీవ్మెంట్ సెలబ్రేషన్ అవన్నీ చేస్తుంటారు కదా. ఈ సెలబ్రేషన్స్ యొక్క తపన ఉన్న వాళ్ళు కూడా సెల్లింగ్ నెట్వర్క్లోకి వస్తారు. అంటే ప్రతి దానికి నాకు ఉత్సాహంగా ఉండాలి, నేను ఎంజాయ్ చేస్తూ ఉండాలి, నేను సెలబ్రేట్ చేస్తూ ఉండాలి అనుకునే వాళ్ళు ఈ దాంట్లో వస్తారు. ఇది నాలుగవది. ఐదవది, సోషల్ సర్వీస్ కారణంగా కూడా సెల్లింగ్ నెట్వర్క్లో వస్తారు. మరి సెల్లింగ్ నెట్వర్క్ అంటే మీరు ఇందాక ఆదాయ మార్గం అన్నారు కదా, సోషల్ వర్క్ ఎలా అయింది అని అంటే చెప్తాను. ఈ సెల్లింగ్ నెట్వర్క్ కారణంగా చాలామందికి మీరు ఆరోగ్యాన్ని ఇస్తారు. ఎందుకంటే సెల్లింగ్ నెట్వర్క్లో ఒక ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్స్ అనేటివి ప్రధానంగా మనం చూస్తుంటాం, హెల్త్ బాగుండేటువంటి ప్రొడక్ట్స్. బయట మార్కెట్లో రీటైల్ అవుట్లెట్లో ఉండేటువంటి కల్తీ వస్తువులు మనం ఎన్నోసార్లు వార్తలు చదువుతాం. అది ఒక 1,00,000 షాపులలో మోసాలు జరిగితే ఒక షాపులో బయటపడడం అనేది, దాని గురించి చర్చించడం అనేది మనం చూస్తుంటాం. ఓపెన్గా అందరికీ తెలుసు చాలా కల్తీలు ఉన్నాయి. అయితే ఈ సెల్లింగ్ నెట్వర్క్ వ్యాపారాలలో మాత్రం అద్భుతమైనటువంటి మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఇంటి నుంచి ఇంటికి, వ్యక్తి నుండి వ్యక్తికి చేరుతున్నాయి. అవేమో మార్కెట్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ బిజినెస్ వ్యవస్థ ద్వారా వస్తే, ఇవేమో ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సీక్రెట్గా, రహస్యంగా, అంటే రహస్యమేం లేదు దీంట్లో, కానీ హడావిడి లేకుండా మంచి ఉత్పత్తులు, మంచి ఆరోగ్యం అనేది ఇండ్లలోకి చేరుతుంది. అనారోగ్యం పాలైన వాళ్ళు బాగుపడడానికి ఇందులో అవకాశం ఉంది. చాలా ఉత్పత్తులు ఎలాంటివి అంటే వాటిని వాడడం ద్వారా ఎన్నో ఏళ్ళుగా ఏదో ఒక అనారోగ్యాన్ని, కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, పైల్స్ ప్రాబ్లం కావచ్చు, మోకాలి నొప్పులు కావచ్చు, పారాలసిస్ తోటి ప్రాబ్లం పడుతున్న వాళ్ళు కావచ్చు, ఎన్ని రకాల మనుషులు వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా మళ్ళీ పునర్జీవితం వాళ్ళకి లభించడము, మళ్ళీ మునుపట్ల వాళ్ళు హ్యాపీగా పని చేసుకోవడం మనం చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. సో హెల్త్ ఇవ్వడం అనేది ఒకటి, ఆదాయం ఇవ్వడం. సమాజానికి చాలామందికి ఇవాళ నిరుద్యోగం ఉంది, ఇవాళ డబ్బులు సరిపోతలేవు, ఏదైనా తప్పు చేసి డబ్బులు సంపాదించి, మోసం చేసి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు కొందరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పటి వరకు చేయగలుగుతారు? వాళ్ళు చట్టం దృష్టికి వచ్చేంత వరకు మాత్రమే, వాళ్ళు ఒక క్రిమినల్గా ముద్రపడే వరకు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళ జీవితం అంతా దుర్భరమవుతుంది. మిగతా వాళ్ళంతా అలాంటి ఆలోచన లేని వాళ్ళు, సంపాదించుకునే అవకాశం లేకుండా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి మార్గంగా మనం ఈ సెల్లింగ్ నెట్వర్క్ని ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు అది సోషల్ సర్వీస్గానే మనం భావించాల్సి ఉంటుంది. సో ఆరోగ్యం ఇస్తున్నాము, ఆదాయం ఇస్తున్నాము సమాజానికి. కాబట్టి అలా తన వారందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, తన వారందరికీ కూడా ఆదాయాన్ని ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఈ సెల్లింగ్ నెట్వర్క్లో ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఏంటిదంటే, ఈ 5 అయిపోయినాయి. ఇంకో 6ది ఏంటంటే ప్రొఫెషనల్ బెనిఫిట్స్ కోసం చాలామంది సెల్లింగ్ నెట్వర్క్ చేస్తారు. ప్రొఫెషనల్ బెనిఫిట్స్ ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు మంచి పేరు రావాలి అంటే ఈ సెల్లింగ్ నెట్వర్క్లో ఉంటే వాళ్ళందరూ వాతావరణం దొరుకుతుంది. ఈ సెల్లింగ్ నెట్వర్క్ ఒక
డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ సెల్లింగ్ నెట్వర్క్లో ఆయన ఉంటే కనుక ఆయనకు ఒక అదనపు కస్టమర్ రేంజ్ అనేది పెరుగుతుంది. ఒక అంటే ప్రతి ఒక్క రంగంలో కూడా వారి రంగాలలో వాళ్ళ కస్టమర్ రేంజ్ పరిచయాలు పెరగడానికి కానీ వాళ్ళ టర్నోవర్ పెరగడానికి కానీ ఈ సెల్లింగ్ నెట్వర్క్ యొక్క ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో అది చాలా బాగా పనికి వస్తుంది, చాలా మందికి పనిచేస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు అనుకుందాం, ఒక ఆయన ఈ సెల్లింగ్ నెట్వర్క్లోకి వచ్చి ఏం చేస్తాడు, సెల్లింగ్ నెట్వర్క్ చేస్తూనే ఆయన సొంత వ్యాపారమైనటువంటి రియల్ ఎస్టేట్లో కూడా చాలా సేల్స్ని ఈ ఫేమ్ కారణంగా ఈ సెల్లింగ్ నెట్వర్క్ యొక్క ఫేమస్నెస్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా ఆయన వృత్తిలో ఆయన బిజినెస్లో లాభాలను టర్నోవర్ని చూడడం అనేది జరుగుతుంది. అలా ఈ 6వ కారణంగా కూడా చాలామంది సెల్లింగ్ నెట్వర్క్లోకి వస్తారు. ఇంకా 7వ కారణం ఏంటిదంటే స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం. చాలామంది మాట్లాడలేకపోతుంటారు, మొబైల్ని సరిగా వాడలేకపోతుంటారు, రాయలేకపోతుంటారు. ఇవన్నీ ఒకరిని చూస్తూ ఒకరు, అంటే ఇప్పుడు పాఠశాల జీవితం అయిపోయిన తర్వాత బడి జీవితం అయిపోయిన తర్వాత ఎక్కడ నేర్చుకునే అవకాశం దొరకదు, కానీ సెల్లింగ్ నెట్వర్క్లో నిరంతరం నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. మనం ఇతరులను చూస్తూ మనం నేర్చుకుంటాం, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావచ్చు, స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా స్కిల్స్ని మనము ఈ సెల్లింగ్ నెట్వర్క్లో మనం అద్భుతంగా నేర్చుకుంటాం. కాబట్టి ఈ 7వ కారణమైనటువంటి స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా చాలామంది సెల్లింగ్ నెట్వర్క్ పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కారణాలు ఎందుకు చేస్తారు అంటే, ఒక షాప్ అవసరం లేనటువంటి, ఒక విద్యార్హత అవసరం లేనటువంటి, ఒక ఎలాంటి అదనపు అర్హత అవసరం లేనటువంటి ఈ యొక్క ఇంటి వద్ద నుంచి చేసుకునేటువంటి సెల్లింగ్ నెట్వర్క్ అనే వ్యాపారాన్ని ఎందుకు చేస్తారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి 7 కారణాలు నేను మీకు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. ఇప్పుడు వస్తే ఎవరు చేస్తారు అనే దానికి వస్తే, దీనికి మామూలుగా సింపుల్ ఆన్సర్ అందరూ ఇస్తారు, అందరూ చేస్తారు అని, అందరూ అని కాదు, మనము ఏది చెప్పినా కూడా దానికి ఒక వ్యాలిడిటీ అనేది ఉండాలి. ఎవరు చేస్తారు అని అంటే నేను చెప్తాను. ఎవరైతే కాలక్షేపం కావాలనుకునేటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కాలక్షేపం కోసం చేస్తారు. అదనపు సేవింగ్స్ కావాలనుకునే గృహిణులు ఎవరైతే ఉంటారో, ఇంట్లో అదనంగా సేవింగ్స్ కావాలనుకునే గృహిణులు ఎవరు ఉంటారో వాళ్ళు చేస్తారు. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ సంపాదన సరిపోక ఇంకొంత సంపాదన ఇంటికి అవసరం అనుకునేటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు చేస్తారు. చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ రోజువారీ కలెక్షన్ తోటి, ఆయన ఇస్త్రీ నడుపుకునే వ్యక్తి కావచ్చు, చిన్న కిరాణా కొట్టు కావచ్చు, ఒక కూరగాయల షాపు కావచ్చు, టైర్ పంక్చర్ చేసే షాపు కావచ్చు, ఒక బార్బర్ కావచ్చు, ఒక టైలర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు తమ యొక్క రోజువారీ సంపాదనతో ఇంటినైతే నడపగలుగుతున్నారు. కానీ తమకు భవిష్యత్తు అవసరాల కోసం కావలసినటువంటి ఇతర సామగ్రిని కానీ ప్రాపర్టీని కానీ వాళ్ళు పొందలేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సెల్లింగ్ నెట్వర్క్లో వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. అట్లాగే చిరు వ్యాపారస్తులు కూడా తమకు కావాల్సినటువంటి అధిక పెట్టుబడి, ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెండ్ చేయాలి, డబ్బులు లేవు, ఎక్కడికి వస్తాయి డబ్బులు. చిన్న షాప్ ఉంది, దాంట్లో ఒక పెద్ద మార్పు తీసుకురావాలను, ఒక చిన్న చాయ్ హోటల్ ఉంది, అందులో కూల్ డ్రింక్ పెట్టాలనుకుంటున్నాడు ఆయన, దానికి ఒక 20,000 ఎక్స్ట్రా ఫ్రిడ్జ్కి కావాలనుకోండి, ఆయనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఆయన ఏం చేస్తాడు, ఈ సెల్లింగ్ నెట్వర్క్లో పనిచేసి ఆ అదనపు 20,000ని రాబట్టుకుంటాడు. ఆ అదనపు 20,000 రాబట్టుకొని ఆయన తన యొక్క కోరిక నెరవేర్చుకుంటాడు. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి ఎక్కడనో చదువుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఇవ్వగలిగినటువంటి కొంత అమౌంట్ తోటి వాళ్ళు జీవితాన్ని కష్టతరంగా వాళ్ళు గడుపుతుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ పాకెట్ మనీ కోసం ఈ సెల్లింగ్ నెట్వర్క్లోకి జాయిన్ కావడం, ఉన్న అవకాశాల ద్వారానే, ఉన్న వసతులతోటే వాళ్ళు సెల్లింగ్ నెట్వర్క్ చేయడం అనేది చేస్తారు. వాళ్ళు కూడా ఇందులో పాల్గొంటారు, సెల్లింగ్ నెట్వర్క్లో పాల్గొంటారు. ఎవరైనా సరే వాళ్ళు రకరకాల కారణాల కారణంగా అందరూ కూడా సెల్లింగ్ నెట్వర్క్లో పని చేయడం అయితే మనం చూస్తుంటాం. ఇంకపోతే ఎలా చేస్తారు, సెల్లింగ్ నెట్వర్క్ని ఎలా చేస్తారు అనే దాని గురించి మనం కొంత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. సెల్లింగ్ నెట్వర్క్ ఎలా చేస్తారని అంటే, చూడండి, డబ్బులైతే అవసరం, మనకు తెలుసు. లైఫ్ ఎక్స్పాన్షన్ కోరుకుంటుంది. జీవితం మనం బతికున్నామంటే ఎక్స్పాండ్ కావడానికి బతికి ఉంటాము. కాబట్టి డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఒక
భద్రత కలిగినటువంటి, ఒక తప్పు జరగనటువంటి, ఒక వ్యతిరేకత లేనటువంటి వ్యాపారం ద్వారానే మనం, పనుల ద్వారానే మనం డబ్బు సంపాదించాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి బిజినెస్ ఎందుకు చేస్తారనేది మనకు అర్థమైంది, ఎవరు చేస్తారనేది మనకు అర్థమైంది. ఇక చేయాలని నిర్ణయించుకున్నారు, ఇప్పుడు ఎలా చేయాలి అనేది మనం చూస్తాం. చూడండి, చేయడానికి ఈ బిజినెస్, ఈ సెల్లింగ్ నెట్వర్క్ బిజినెస్ అనేది చేయడానికి 7 రకాల దశలు ఉన్నాయి. 7 రకాల దశలు. ఈ 7 రకాలని ముందెందుకు చెప్తున్నా అంటే, మీకు పాయింట్ వైజ్గా ఒక దృష్టి, ఫోకస్ నిలవడానికి కోసం నేను ముందే చెప్తున్నాను. 7 రకాల పనులు ఇందులో మనం చేస్తాం. అందులో మొట్టమొదటి పని రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఏంటిది అని అంటే, ఏ కంపెనీకి అయితే మనం టర్న్ ఓవర్ ఇద్దాం అనుకున్నామంటే, సెల్లింగ్ అంటే టర్న్ ఓవరే, ఏ కంపెనీలోనైతే మనం టర్న్ ఓవర్ ఇద్దాము, మనం సెల్లింగ్ నెట్వర్క్ చేద్దామని అనుకుంటున్నామో ఆ కంపెనీలో మన పేరుని రాయించుకోవడము, నమోదు చేసుకోవడమే మనం రిజిస్ట్రేషన్ అంటాము. నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఏ కంపెనీలో చేసుకోవాలి అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే వేలాది కంపెనీలు ఉన్నాయి, వేలాది కంపెనీలు మూతపడ్డాయి, వేలాది కంపెనీలు మోసపూరితమైనటువంటి పనులు చేసి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి సందర్భంలో ఎలాంటి కంపెనీలో మనము నమోదు చేసుకోవాలి అనేది చూసుకుంటే కనుక, ఫస్ట్ మోసపూరితము కాదు అనేది ముందుగా మనసాక్షిగా మనకు తెలిసినటువంటి అన్ని రకాల అవకాశాల పరంగా ఇది సరైన కంపెనీ అనేది నిర్ణయించుకున్న తర్వాతనే దాంట్లో చేసుకోవాలి. అయితే ఆ సరైన కంపెనీలోనే ఎలాంటి కంపెనీ, ఇప్పుడు సరైన కంపెనీ ఉంది కానీ అది మనకు ఎదుగుదలని ఇవ్వాలి అని అంటే మనం ఎలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కంపెనీలలోనే ఇంకా మంచిది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి 3 నియమాలు ఉన్నాయి. అది నియమాలు నేనే కనిపెట్టాను. 3 నియమాలు MPU, మేనేజ్మెంట్, ప్రొడక్ట్, అప్లైన్. 1 మేనేజ్మెంట్. ఎలాంటి మేనేజ్మెంట్ ఉండాలి, ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అని అంటే, మనము ఏదైనా ఆర్డర్ పెట్టిన వెంటనే ఆ ప్రొడక్ట్ మనకు అందించేటువంటి మేనేజ్మెంట్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటిదంటే, మనకు రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళ దగ్గరే ఉంచుకోకుండా మన బ్యాంకుకు ఇచ్చేటువంటి మేనేజ్మెంట్ ఉండాలి. అర్థమైందా? ఎలాంటి గొప్ప మేనేజ్మెంట్ ఉండాలి అని అంటే, మనం ఆర్డర్ పెట్టిన వెంటనే ఆ ప్రోడక్ట్ని మనకు పంపించేటువంటి మేనేజ్మెంట్ ఉండాలి. మనం దానికోసం తపన పడే అవసరం లేకుండా, మనం ఆర్డర్ పెట్టినామంటే మనకు ప్రోడక్ట్ వచ్చేటువంటి ఏర్పాటు అయిపోవాలి. అట్లాగే మనం ఒక కంపెనీ ప్లాన్ ప్రకారం మనం సంపాదించాం, ఇవాళ 10,000 సంపాదించాం, 1,000 రూపాయలు సంపాదించాం, లేదా 1,00,000 సంపాదించాం, ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదనని కంపెనీలో పెట్టుకోకుండా మనకు మన బ్యాంకుకు ఇచ్చేటువంటి నేచర్ ఉన్నటువంటి మేనేజ్మెంటు ఉన్నటువంటి కంపెనీ ఉండాలి. MPUలో M అంటే మేనేజ్మెంటు, ఇక P అంటే ప్రొడక్టు. ఎలాంటి ప్రొడక్ట్ మనము క్యాచ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రొడక్ట్ ఉండాలి ఆ కంపెనీకి, ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్క కుటుంబానికి పనికొచ్చే ప్రోడక్ట్ ఉండాలి. చాలామంది ఎన్నో రకాల ప్రొడక్ట్స్ చెప్తుంటారు. అవన్నీ అన్ని కుటుంబాలకు అవసరం ఉండేవి. అవి అన్ని కుటుంబాలకు దాన్ని మనం ప్రమోట్ చేయలేం. అలాంటి ఒక లిమిటెడ్గానే మనము అందులో పని చేయగలుగుతాము. ఆ లిమిటెడ్ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రోడక్ట్ ఎలా ఉండాలి అని అంటే, అది ప్రతి ఇంటికి అవసరమైనటువంటి ప్రోడక్ట్ అయి ఉండాలి. అది మనకు లాజికల్గా తక్కువ రేటుతో ఉండాలి. చూడండి, 2 చెప్తున్నాను. 1 ప్రతి ఇంటికి అవసరమైన ప్రోడక్ట్ ఉండాలి. రెండోది లాజికల్గా తక్కువ రేటుగా అయి ఉండాలి. లాజికల్గా తక్కువ రేట్ ఏంటిది? మామూలుగా తక్కువ రేట్ అంటే వేరు, లాజికల్గా తక్కువ రేట్ అంటే నేను చెప్తాను. సపోజ్ ఇప్పుడు చాలా కంపెనీలు రైస్ బ్రాన్ ఆయిల్ అని ఇస్తున్నాయి. అది 250 రూపీస్ 300 రూపీస్ లీటర్ ఉంటుంది. బయట మనకు మార్కెట్లో 100 రూపాయలకు లీటరు చాలా ఆయిల్స్ ఉన్నాయి. ఇక్కడ లాజికల్గా తక్కువ రేట్ అన్నప్పుడు మీరు కంపేర్ చేయాలి. బయట దొరికే ఆయిల్ ఈ ఆయిల్ ఒకటేనా? కాదు. ఇది అత్యుత్తమైన క్వాలిటీ తోటి ఒరిజినల్ ఆయిల్ ఇది ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఒరిజినల్. మీరు ఆ కలరు, ఆ చిక్కదనం చూస్తే తెలిసిపోతుంది. ఈ బయట దొరికే ఆయిల్స్లో అందులో యాడెడ్ మినరల్ ఆయిల్స్ అని రకరకాల, ఇంకా బయట గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువనే, అదైతే మనకు తెలుసు. లాజికల్గా చూస్తే ఈ రైస్ బ్రాన్ ఆయిలే తక్కువ రేటు. ఎందుకంటే
మార్కెట్లో ఒరిజినల్ ఆయిల్స్ 400-500 రూపాయల లీటరు లేదా 400-500 రూపాయల కేజీ ఉన్నాయి. ఇది కంపెనీస్ బల్క్లో చేస్తాయి కాబట్టి మనకు 250కో 300కో పర్ లీటర్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకొకటి చెప్పాలి అని అంటే లాజికల్గా తక్కువ రేటు ఉన్నాయంటే, ఇప్పుడు మోకాలి నొప్పులు తగ్గించేటువంటి ఒక పౌడర్ కంపెనీ ఉంది, పూణే దగ్గర ఉంటుంది. అది మోకాలు నొప్పుల పౌడర్, మోకాలు నొప్పులు తగ్గిపోతాయి అంతే. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ 5000 రూపీస్ ప్రోడక్ట్. అది 5000 రూపీస్ చాలా పెద్ద అమౌంట్ కదా, మీరు అది తక్కువ రేట్ అని ఎలా అంటున్నారు అని అంటే, నేను అనేది ఏంటంటే లాజికల్గా మనం ఆలోచిస్తే అది తక్కువ రేట్ అవుతుంది. లాజికల్గా ఆలోచిస్తే ఎలా తక్కువ రేట్ అవుతుంది చెప్తాను. మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు ఆ ట్రీట్మెంట్ కోసము 10,000, 20,000, 1,00,000, 2,00,000, 10,00,000, 20,00,000 వరకు కూడా ఖర్చు పెట్టుకున్నప్పటికీ కూడా తగ్గనటువంటి మోకాలు నొప్పులు ఈ ఒక్క ప్రోడక్ట్ ఒక్క నెలలో తగ్గించినటువంటి దాఖలాలు కొన్ని వేలు ఉన్నాయి, వేలు నేను చూసినవే. అలాగైతే కంపెనీ ఇప్పటివరకు లక్షల మందికి అందించింది. సో లాజికల్గా ఏంటిది, మీకు జీవితంలో ఉన్నటువంటి నొప్పిని తొలగిస్తున్నది, జెన్యున్గా తొలగిస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడు లాజికల్గా తక్కువ రేటు, అది 5,000 రూపాయలు మీకు ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఆ నొప్పి మీకు కలిగించేటువంటి అసౌకర్యము, మీరు రోజు చేసుకునేటువంటి వ్యాపారం వృత్తి చేయలేకపోతున్నారు. మీరు ఒక జాబ్ చేసేవాళ్ళు ఈ నొప్పుల కారణంగా చేయలేకపోతున్నారు అంటే రావాల్సినటువంటి ఆదాయం 10,000, 5,000, 20,000 రావట్లేదు. అది నష్టం కాదా? అప్పుడు లాజికల్గా ఆలోచిస్తే ఈ 5,000 ఎక్కువ ధరనా? కాదు కదా. అట్లాగే ఇంకొక ప్రోడక్ట్ చెప్తాను. 600 పైన వ్యాధులను నయం చేస్తున్నటువంటి ప్రోడక్టు ఒకటి ఉంది, ఒకటి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అమృత్ జ్యూస్ అని చెప్పేసి. పెరాలసిస్ వచ్చిన వాళ్ళని కూడా, అంటే 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి పెరాలసిస్ తోటి బెడ్ మీద ఉన్న వాళ్ళకు కూడా లేచి నడిచినటువంటి సందర్భాలు నేను కొన్ని వందల మంది ఇళ్లలో చూసినాను నేను. అంటే మీరు లాజికల్గా ఆలోచించండి. ఆ సిరప్ వచ్చేసి 1,850 రూపాయలు, 1,850 రూపాయలకు హాఫ్ లీటర్, 1,850 రూపాయలకు హాఫ్ లీటరు ఒక 3 నెలలు వాడాలి. అంటే ఒక 6 బాటిల్ వాడతాం మనం. 6 బాటిల్ అంటే 2,000 అనుకోండి, రఫ్లే 1,850, నేను 2,000 అనుకుంటున్నా, అంటే ఒక 12,000 అనుకుందాం. 12,000 అంటే ఇది చాలా ఎక్కువ రేటు కదా. ఎస్, 12,000 ఎక్కువ రేటు. కానీ లాజికల్గా చూస్తే 10 సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నావు కదా, 10 సంవత్సరాలు నువ్వు చేయాల్సింది చేయలేకపోయినావు కదా, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినావు కదా, అక్కడ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం కదా. మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్న తర్వాత కూడా ఎలాంటి మార్పులు జరగకుండా ఆ ఉన్న దాంట్లోనే మనము పడిపోయి ఉంటున్నాము. కానీ ఈ జ్యూస్ తాగిన తర్వాత మళ్ళీ కొత్త జీవితం, మళ్ళీ పాత జీవితం, మళ్ళీ చలాకీ జీవితం, మళ్ళీ ఉత్సాహవంతమైనటువంటి జీవితంలోకి వస్తున్నాం. లాజికల్గా చూస్తే 12,000, 3 నెలలకు 12,000 ఏమంత ఎక్కువ చెప్పండి. సో లాజికల్గా ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నేనైతే జ్యూస్ అన్నానో అది ప్రతి ఒక్కరు వాడచ్చు. ఎలాంటి మన బాడీలో ఎటువంటి దరిద్రాలు ఉన్నా కూడా తొలగించి వేస్తుంది. కిడ్నీ స్టోన్స్ కరిగిపోయిన వాళ్ళు 10ల సంఖ్యలో నేను ప్రత్యక్షంగా చూశాను. అసలు ఒక్కటని కాదు, ఎన్నో సమస్యల నుంచి బయటకు తీస్తున్న ఆ జ్యూసు. లాజికల్గా చూస్తే చాలా తక్కువ రేటు. లాజికల్గా చూడాలి. సో ప్రోడక్ట్ ఎలా ఉండాలి అంటే లాజికల్గా తక్కువ రేటుదై ఉండాలి. ఓకే, ఫస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి? మనం ఆర్డర్ పెట్టిన వెంటనే మనకు ప్రోడక్ట్ అందించే మేనేజ్మెంట్ ఉండాలి. మనం డబ్బు సంపాదించిన వెంటనే మన డబ్బుని మనకు ఇచ్చేటటువంటి మేనేజ్మెంట్ ఉండాలి. అలాగే ప్రోడక్ట్ ఎలా ఉండాలి అని అంటే అది ప్రతి ఇంటికి అవసరమైనటువంటి ప్రోడక్ట్ ఉండాలి. అట్లాగే అది లాజికల్గా తక్కువ ధరది అయి ఉండాలి. ఇంకా మూడోది అప్లైన్ విషయానికి వస్తే, అప్లైన్ అంటే ఎవరు అని అంటే, మీరు ఏ కంపెనీలోనైతే టర్న్ ఓవర్ చేయడానికి రెడీ అయ్యి పేరు రాయించుకుంటున్నారో ఆ కంపెనీని మీ వద్దకు చేర్చినటువంటి వ్యక్తి, ఆయనే అప్లైన్. అంటే మీరు ఒక కంపెనీలో రిజిస్టర్ చేసుకున్నారంటే ఆ కంపెనీ యొక్క సమాచారాన్ని మీకు ఎవరో ఒకరు ఇచ్చారు భూమి మీద, ఆ ఇచ్చిన వ్యక్తి అప్లైన్. ఆ అప్లైన్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మీరు జాయిన్ అయిన వెంటనే ఆయన పక్కకయ్యే వ్యక్తి కాకుండా మీకు నిరంతరం మీతో టచ్లో ఉంటే ఎలక్ట్రానికల్లీ కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, జూమ్ మీటింగ్స్ ద్వారా కావచ్చు, ఎనీవేస్ మీకు నిరంతరం సమాచారాన్ని, కంపెనీ నుంచి వచ్చిన సమాచారాన్ని మీకు ఇమీడియట్గా ఇవ్వగలిగినటువంటి ఆ నేచర్ ఉన్నటువంటి అప్లైన్ ఉండాలి. అప్లైన్ పని ఏంటిదంటే నిరంతరంగా సమాచారాన్ని మనకి ఇవ్వడం ఒకటి.
రెండు, మనకేదైనా డిఫికల్టీ ఎదురైతే దాన్ని ఆయన తనపై వారికి చెప్పేవాడు. చూడండి, అప్లైన్కు కూడా రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, పైన నుంచి సమాచారాన్ని మనకి ఇచ్చేవాడై ఉండాలి. రెండవది, మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు కావచ్చు, అవసరాలు కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, వాటిని పై వాళ్లకు చెప్పగలిగినటువంటి అప్లైను మనకు ఆ నేచర్ ఉన్నటువంటి అప్లైన్ కావాలి. సో ఈ MPU, మేనేజ్మెంటు ప్రొడక్ట్ అప్లైన్, ఇవి సరిగా ఉన్నటువంటి కంపెనీకి మనము టర్న్ ఓవర్ ఇవ్వడానికైతే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది మొదటి పని. ఈ ఎవరైనా చేయగలిగినటువంటి ఈజీ వ్యాపారం అని అంటున్నాం కదా, ఇందులో మొదటి పని రిజిస్ట్రేషన్, నేమ్ రిజిస్టర్ చేసుకోవడం. రిజిస్టర్ చేసుకున్నాం. ఇంకా రెండవ పని ఏంటిది? యాక్టివేషన్ బై మినిమం పర్చేస్, మినిమం మ్యాండేట్ పర్చేస్. ప్రతి కంపెనీకి ఇన్కమ్ యాక్టివేషన్. చూడండి, ప్రోడక్ట్ అయితే మీరు ఎప్పుడైనా కొనవచ్చు, పేరు రాయించినా కొనవచ్చు, పేరు రాయించుకోకుండా ఎవరి దగ్గరైనా కొనవచ్చు. అయితే ఇన్కమ్ కోసం మీకు అర్హత రావాలి అని అంటే ఆ కంపెనీ యొక్క సెల్లింగ్ ఇన్కమ్, రీటైల్ ఇన్కమ్ మీకు ఎలాగో వస్తుంది, కానీ ప్లాన్ ఇన్కమ్ మీకు రావాలంటే కంపెనీ యొక్క ప్లాన్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, రీటైల్ ఇన్కమ్ ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి. నేను వివరిస్తాను. ఓకే, ఈ యాక్టివేషన్ కోసము చేయాల్సినటువంటి మొట్టమొదటి పర్చేజ్ ఏదైతే ఉంటుందో అది చేసుకోవడం. అది ఎంత ఉంటుంది? ఏ కంపెనీలోనైనా మొదటి పర్చేజ్ ఎంత ఉంటుందంటే మన ఇంటికి అవసరమైనంతే ఉంటుంది. అదేదో ఇప్పుడు ఒక కిరాణా షాప్ పెట్టినాం అనుకోండి, ఎంత స్టాక్ పెడతాము? ఒక 100 కుటుంబాలకు సరిపోయే స్టాక్ పెడతాం. ఇందులో అట్లా కాదు, మనం ఒక్కళ్ళు ఆడేటంత కొంటే సరిపోతుంది. ఏదైనా నెట్వర్క్ తీసుకోండి, అంతకన్నా ఎక్కువ రూల్స్ ఏమి ఉండవు. ఊరికే పేరు రాయించడం కాకుండా మీరు కొని నలుగురికి ప్రమోట్ చేయాలి, అంతే. ఈ నెట్వర్క్ యొక్క సిద్ధాంతం ఏంటిదంటే మనము దాన్ని వాడకుండా 10 మందికి ప్రేరేపించి గాలి మాటలు మాట్లాడడం అనేది కాన్సెప్ట్ కాదు. మనం వాడతాం, వాడిన తర్వాత వాళ్ళకి చెప్పాలి అనేది మెయిన్ కాన్సెప్ట్, దానికి వెనుక ఉన్నటువంటి లాజిక్. సో రెండవ పని ఏంటిదంటే యాక్టివేషన్ బై మినిమం మ్యాండేట్ పర్చేస్. అది కంపెనీని బట్టి, ఒక కంపెనీలో 500 రూపీస్ యాక్టివేషన్ కాస్ట్ ఉంటే ఒక కంపెనీలో 3 lakhs 4 lakhs కూడా ఉంది. నాకు తెలుసు, నాకు ఈ 500 రూపీస్ తోటి యాక్టివేషన్ ఉన్న కంపెనీలు తెలుసు, 3 lakhs 4 lakhs డబ్బులు పెడితే తప్ప యాక్టివేషన్ కానటువంటి కంపెనీలు కూడా తెలుసు. ఎవరి ప్రోడక్ట్ వారిది, ఎవరి ప్లాన్ వారిది. సో మీ ఇష్టం, మీ కెపాసిటీ కాదు ఇక్కడ. మీరు ఏ కంపెనీ అయితే మీరు సెల్లింగ్ నెట్వర్క్ చేద్దాం అనుకుంటున్నారో దానిలో ఎంత ఉంటే అంత, దాంట్లో ఆ కంపెనీలో యాక్టివేషన్ మ్యాండేట్ పర్చేజ్ ఎంత ఉంటే అంత చేసుకుంటారు. ఇది రెండవ పని. మూడవ పని ఏం చేస్తారు అని అంటే, ఈ చెప్పడంలో ఇంతసేపు పడుతుంది కానీ ఈ పని చేయడం చాలా చిన్న పని. రిజిస్ట్రేషన్ 1 నిమిషం పని, పర్చేజ్ చేయడం 1 నిమిషం పని. నేను చెప్పడం వివరిస్తున్నా అంతే, వివరించడంలో టైం పోతుంది కానీ చేయడం 1 నిమిషం పని. ఇవి మూడవది ఏంటంటే, మూడవ పని అటెండింగ్ జూమ్ అండ్ లైవ్ సెమినార్స్. అంటే కంపెనీ ద్వారా లేదా మన అప్లైన్ ద్వారా జూమ్ మీటింగ్స్ కానీ రకరకాల సమావేశాలు, సభలు జరుగుతుంటాయి. ఆ సభలకు, సమావేశాలకు వెళ్ళడం, పాల్గొనడం. ఆ పాల్గొనడం ద్వారా ఏమి దొరుకుతుంది, ఎందుకు పాల్గొనాలి అని అంటే, ఒకటి, ఈ కంపెనీ యొక్క ప్రోడక్టు గురించినటువంటి నాలెడ్జ్ దొరుకుతుంది, మనకు ఆ జ్ఞానం దొరుకుతుంది. కంపెనీ ప్రోడక్ట్ నాలెడ్జ్ మనకు ఈ మీటింగ్ల ద్వారా, జూమ్ మీటింగ్ కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, బహిరంగ కాదు, ఒక సెమినార్స్ సభలు ఉంటాయి, అంటే ఒక హోటల్లోనో ఒక ఫంక్షన్ హాల్లోనో ఎక్కడో పెడతారు. దానికి వెళ్ళినప్పుడు మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ మనకు ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడానికి పనిచేస్తుంది. రెండవది ప్రొడక్ట్ నాలెడ్జ్ అయిన తర్వాత రెండవది ప్లాన్ నాలెడ్జ్. అంటే ఈ సెల్లింగ్ నెట్వర్క్లో టర్న్ ఓవర్ అయినప్పుడు మనకు ఎంత వస్తుంది, ఏ స్థాయికి వెళ్తే మనకు ఎంత డబ్బులు వస్తుంది అనేటువంటి ఒక సమాచారం మనకు క్లియర్గా తెలుస్తుంది, ప్లాన్ నాలెడ్జ్ వస్తుంది. ఇంకా మూడో నాలెడ్జ్ ఏమొస్తుంది అని అంటే అదర్ పీపుల్ వర్కింగ్ నాలెడ్జ్. అంటే వేరే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా నిలబడుతున్నారు, ఏ విధంగా కూర్చుంటున్నారు, ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది. అంటే మనకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. అంటే మనకు సొంత ఆలోచన ఉంటే చాలా బెటర్,
మనకు సొంత ఆలోచన ఉంది, మన సొంత ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాము, ఓకే. కానీ సొంత ఆలోచన లేదు, ఇది ఎలా చేయాలో తెలియదు. అప్పుడేం జరుగుతుంది, మిగతా వాళ్ళు ఎలా రకరకాలుగా ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మనకు ఆ జూమ్ మీటింగ్లో కావచ్చు, ఆ యొక్క సభలలో కావచ్చు మనకు తెలుస్తాయి. ఈ 3 విషయాల నాలెడ్జ్ మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ 3వ పని అటెండింగ్ జూమ్ అండ్ లైవ్ సెమినార్స్ అనేది మనం చేస్తాము. ఇంకా 4వ పని ఏం చేస్తామనంటే ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తాం. అంటే మన యొక్క కంపెనీ సెల్లింగ్ టర్నోవర్ కదా మనకు కావాల్సింది. ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తాం. ఎక్కడ ప్రమోట్ చేస్తాము, ఎక్కడ పడితే అక్కడ చేస్తాం. ఎలా ప్రమోట్ చేస్తాము, చాలామంది ఎలా ప్రమోట్ చేస్తారంటే ఈయన దగ్గరికి వెళ్తే ఇంకా ఇదే మాట్లాడతారని దూరం అయిపోతారు అందరూ. అలా కాదు, సందర్భానుసారంగా సావకాశంగా ఎలా అవకాశం ఉంటే అలా అక్కడ ప్రస్తావన సందర్భోచితంగా ప్రమోట్ చేయాలి. ఎవరైనా కలిసినప్పుడు కావచ్చు, లేదా మీరు ప్రత్యేకంగా ఎవరింటికన్నా పోయి చెప్పండి, ఏం కాదు, ఈ ప్రోడక్ట్ ఉంది, ఇది బాగుంది అని చెప్పొచ్చు. మీరు హోమ్ మీటింగ్ వెళ్ళొచ్చు, మీరు ఎక్కడైనా వెళ్తే అక్కడ వెళ్ళొచ్చు, ప్రయాణిస్తున్నప్పుడు పక్క సీట్ వాళ్ళకి చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు. ప్రమోషన్ అనేది మనం చేస్తాం. ఈ ప్రమోషన్ చేస్తే ఏం జరుగుతుంది, మనము ప్రోడక్ట్ ప్రమోషన్, ఈ 4వ పని ఏదైతే ప్రోడక్ట్ ప్రమోషన్ అంటున్నాం కదా, ఈ ప్రోడక్ట్ ప్రమోషన్ వలన మనకేం దొరుకుతుంది అని అంటే, ఒకటి రీటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాం, ఎదుటి వ్యక్తి కొన్నాడు అనుకుందాం, మనకు రీటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది కదా. ఇందాక నేను అది జ్యూస్ అన్నాను కదా, 1850 రూపాయల జ్యూస్ అన్నాను. ఆ జ్యూస్ 1850కి అమ్మితే అది నాకెంతకు వస్తుంది, నాకు 1032కి వస్తుంది. మీకెంతకు వస్తుంది, 1032కి వస్తుంది. అది 1032, 1050 అనుకుందాం. అంటే ఆ 800 మీకు లాభం వచ్చినట్టే కదా. ప్రమోషన్ వలన ఏం జరుగుతుంది, టర్నోవర్ అవుతుంది. అక్కడ టర్నోవర్ తోటి ఏమవుతుంది, మీకు రీటైల్ ప్రాఫిట్ వస్తుంది. లేదా సపోజ్ మనలాగానే ఆయన కూడా నాకు కూడా 1032కే కావాలా అని అనుకునే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇస్తాం. మన కంపెనీ ప్లాన్ మ్యాచింగ్ తోటి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా మనలాగానే రిజిస్ట్రేషన్ చేసుకొని మనలాగానే యాక్టివేషన్ మినిమం మ్యాండేట్ పర్చేస్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనకు లాభమే. మన నెట్వర్క్ పెరిగింది కదా. నెట్వర్క్ పెరిగినప్పుడు ఏమవుతుంది, కంపెనీ యొక్క ప్లాన్ ఇన్కమ్ ప్రకారం మనకి ఇన్కమ్ వస్తుంది. అంటే ప్రమోషన్ వలన లాభము ఇలా రావచ్చు, లేదా అలా రావచ్చు. రీటైల్ ప్రాఫిట్ రూపంలో రావచ్చు, లేదా ప్లాన్ ఇన్కమ్ రూపంలో కూడా రావచ్చు. బట్ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఏ విధంగా వస్తుంది, మనం ఏదైతే ప్రమోట్ చేస్తామో ఎదుటి వాళ్ళు కొంటారు. ఆ కొనే వాళ్ళు 2 రకాలు. ఒకటి నార్మల్ ప్రైస్ తోటి ఎంఆర్పి తోటి కొంటారు, మనకు దాంట్లో రీటైల్ ప్రాఫిట్ ఉంటుంది. ఇంకా కొందరు ఏంటంటే నీలాగా నేను కూడా జాయిన్ అవుతాను, నేను కూడా డిస్కౌంట్ ప్రైస్ కొంటాను, నేను కూడా ఈ వ్యాపారం చేస్తాను అనుకునే వాళ్ళు జాయిన్ అయినప్పుడు మనకు ప్లాన్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, ఇది 5వ పని ఏం చేస్తామంటే ప్లాన్ ప్రమోషన్ చేస్తాం. ప్లాన్ ప్రమోషన్ ఎవరికి చేస్తాము, అని అంటే మనం ఎవరికైతే ఈ ప్రోడక్ట్ ఇచ్చి ఉన్నామో, ఇప్పుడు ప్రోడక్ట్ మనం ఇచ్చినాం, 10 మందికి ఇచ్చినాం, ఆ 10 మందికి ప్లాన్ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న 1,00,00,000 మందికి ప్రోడక్ట్ గురించి చెప్పాము. చాలా బాగా వినండి. మార్కెట్లో ఉన్న 1,00,00,000 మందికి ప్రోడక్ట్ గురించి చెప్పాము, కానీ కొందరికి ప్రోడక్ట్ ఇచ్చాము. ఆ ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్లకు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామనంటే ప్లాన్ ప్రమోషన్. ఇదిగోండి, కంపెనీలో మీరు ఈ సెల్లింగ్ నెట్వర్క్లో జాయిన్ అయితే కనుక మీకు ఈ విధంగా లాభం వస్తుంది, మీరు కూడా ఈ విధంగా రీటైల్ ప్రాఫిట్ తీసుకోగలుగుతారు, మీరు కూడా ఈ విధంగా టర్నోవర్ ప్రాఫిట్ తీసుకోగలుగుతారు అని మీరు ప్లాన్ని ప్రమోషన్ వాళ్ళకు చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీకు డైరెక్ట్గా కానీ ఫుల్ టీమ్ కానీ వస్తుంది. డైరెక్ట్ టీమ్ అని అంటే మీ ద్వారా నేరుగా పరిచయస్తులు ఉంటారు, లేదా వాళ్ళ ద్వారా ఇంకా కొందరు వస్తారు. ఇప్పుడు నా ద్వారా ఒక 10 మంది కంపెనీ టర్నోవర్లోకి వచ్చినారు అనుకుందాం. ఆ 10 మంది తమ పని ద్వారా ఇంకా 10 మందికి తీసుకొస్తారు కదా, వాళ్ళని నా యొక్క ఫుల్ టీం అందాం మనం. డైరెక్ట్ టీం వేరు, ఫుల్ టీం వేరు. డైరెక్ట్ టీం అంటే నేను స్వయంగా ఎవరినైతే కంపెనీకి యాడ్ చేసినానో వాళ్ళు డైరెక్ట్ టీం. నా ద్వారా కాకుండా నా ద్వారా జాయిన్ అయిన వాళ్ళ ద్వారా వీళ్ళందరూ కూడా మనం ఫుల్ టీం అంటాం. సో ఆ టీం అనేది పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది, ఈ ప్లాన్ని ప్రమోట్ చేసినప్పుడు పెరుగుతుంది. ప్లాన్ ప్రమోషన్ ద్వారా మనకు ఈ టీం అనేది పెరుగుతుంది. డైరెక్ట్ టీం పెరుగుతుంది, మరియు ఫుల్ టీం కూడా, ఆల్ టీం కూడా పెరుగుతుంది. ఏదో ఒకటి పెరుగుతుంది. డైరెక్ట్ టీం పెరిగే అవకాశం ఉంది, లేదా ఆల్ టీం పెరిగే అవకాశం ఉంది. రైట్, ఇది 5వ పని. ఇంకా 6వ పని ఏం చేస్తాము,
ఆరవ పని ఏం చేస్తామంటే నాలెడ్జ్ని ప్రమోట్ చేస్తాం. ఎవరికి చేస్తాము? ఈ టీం ఉంది కదా, ఇప్పుడు ఫస్ట్ 1,00,00,000 మందికి ప్రోడక్ట్ ప్రమోట్ చేశాం, అందులో కొందరికి ప్రోడక్ట్ ఇచ్చాం. ప్రోడక్ట్ ఇచ్చిన వాళ్లకు ప్లాన్ ప్రమోట్ చేశాం, అందులో కొందరు టీంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ టీంలో వచ్చిన వాళ్లకు నాలెడ్జ్ని ప్రమోట్ చేస్తాం. ఏమి నాలెడ్జ్? ఎలా బిజినెస్ చేస్తే ఎలా బిజినెస్ ముందుకు సాగుతుంది, బిజినెస్ ముందుకు సాగాలంటే ఏం చేస్తుండాలి, మన యొక్క ఎక్స్పీరియన్సు, కంపెనీ యొక్క ఎక్స్పీరియన్సు, ఇంకా రకరకాల విషయాలు, ఆ నాలెడ్జ్ని ప్రమోట్ చేస్తాం. కంపెనీ కొత్త ఆఫర్ పెట్టిండవచ్చు, కంపెనీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిండవచ్చు, ఇంకా ఎన్ని రకాల నాలెడ్జ్ ఉన్నాయో ఆ నాలెడ్జ్ అంతా మనం ఈ టీంకి ఇస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు టీము ఎంకరేజ్మెంట్ వస్తుంది. టీంకు ఒక ఎంకరేజ్మెంట్ అనేది దొరికి టర్న్ ఓవర్ పెరుగుతుంది. టీమ్ ఎంకరేజ్మెంట్ అయిందంటే టర్న్ ఓవర్ పెరిగింది. టర్న్ ఓవర్ పెరిగిందంటే మన లాభాలు పెరిగినాయి. ఈ టర్న్ ఓవర్ పెరగడానికి కోసం ఏం పని చేస్తుంది అంటే నాలెడ్జ్ని ప్రమోట్ చేయడం అనేది మనకు పనికి వస్తుంది. ఇది 6వ పని. ఇకపోతే 7వ పని ఏంటిదంటే లాంగింగ్ ఇన్ బిజినెస్లో నిరంతరం ఉండడం, ఎల్లకాలం ఎప్పటికీ బిజినెస్లో ఉండడం. అంటే కొన్ని రోజులు చేసి చూసి పక్కన తప్పుకునే వాళ్లకు ఫలితాలు వచ్చే టైంలో పక్కకు తప్పుకుంటారు చాలామంది. సెల్లింగ్ నెట్వర్క్లో మేము నష్టపోయినామని చెప్పుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సెల్లింగ్ నెట్వర్క్ అంటే మిగతా పనులాగా అనుకుంటారు. అలా కాదు. మీరు ఈ 7వ పని, ఈ లాంగ్ టైం ఇందులో ఉండడం వలన ఏం జరుగుతుంది, ఇదే పనిని లాంగ్ టైం చేస్తూ ఉండడం వలన, రిపీట్ చేస్తూ ఉండడం వలన ఏ పని? ఈ నాలెడ్జ్ ప్రమోషన్ అనేటువంటి 6వ పనిని ఎక్కువ రోజులు చేస్తూ ఉండడం వలన ఏం జరుగుతుందంటే మీకు అచీవ్మెంట్ గిఫ్ట్స్ వస్తాయి. అచీవ్మెంట్ గిఫ్ట్స్ అంటే మీ టీంలో ఎంత టర్న్ ఓవర్ రావాలనో అంత టర్న్ ఓవర్కి ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. అంత టీం రావాలనో అంత టీం వస్తే ఒక అచీవ్మెంట్ అనేది ఉంటుంది. ఆ అచీవ్మెంట్ రాగానే మీకు అచీవ్మెంట్ గిఫ్ట్ అనేది ఒకటి అందుతుంది. దాంతోపాటుగా అచీవ్మెంట్ రాయల్టీ అనేది అందుతుంది. అంటే మీ హోదాకు తగ్గట్టు మీకు అదనపు ఆదాయము, రాయల్టీ అనేటువంటి ఆదాయాలు కూడా మీకు యాడ్ చేయబడతాయి. ఈ విధంగా చేసి నెట్వర్క్ మార్కెటింగ్లో నెలకు 500 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, నెలకు 5 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే, కోట్లు సంపాదిస్తున్న వాళ్ళైనా, 100 సంపాదిస్తున్న వాళ్ళైనా చేసేటువంటి పని ఈ 7 పనులే. ఇంకా ఈ 7 పనుల మించి ఏం చేయరు వాళ్ళు. జస్ట్ ఈ 7 సింపుల్ పనులు చేయడం ద్వారా వాళ్ళ శక్తి అనుసారం, వాళ్ళ శ్రద్ధ అనుసారం రిపీటెడ్గా చేస్తూ మరింత మెరుగ్గా పనిచేస్తూ, మరింత ఎక్కువ పనిచేస్తూ, డబ్బు సంపాదించిన డబ్బుని మళ్ళీ వినియోగిస్తూ, ఎంజాయ్ చేస్తూ ఈ పనిని చేస్తూ నెట్వర్క్ మార్కెటింగ్లో సంపాదించుకుంటూ ఉంటారు. సో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క పద్ధతి అన్నమాట. దాన్ని నేను సెల్లింగ్ నెట్వర్క్ అంటాను. సో మీరు ఎలాంటి ఆశతోటి ఉన్నారు, ఈ సెల్లింగ్ నెట్వర్క్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి ఆశతోటి ఉన్నారు నాకు చెప్పండి. నేను మీకు కావలసినటువంటి సమాచారాన్ని నేను మీకు అందిస్తాను. నా ఈ వీడియోని ఇంకా చాలామందికి మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.